నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బండి సాయి భగీరథ అరెస్టు చేయాలంటూ ఆందోళనలు. నందిహిల్స్ లో సురక్ష చిల్డ్రన్స్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ నేత నగేష్ ముదిరాజ్. అశోక్ నగర్ లో 800 ఏళ్ల కాకతీయ శివాలయం ధ్వంసం. మిల్స్ కాలనీలో గంజాయి బ్యాచ్ బీభత్సం, రౌడీ మూకల కోసం పోలీసుల గాలింపు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై మైనర్ బాలిక పట్ల అసభ్యకర ప్రవర్తన ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు నమోదైందన్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేసు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు అరెస్టు జరగకపోవడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజలకు ఒక న్యాయం, రాజకీయ నాయకుల కుటుంబాలకు మరో న్యాయం జరుగుతోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కేసును దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు పూర్తి అధికారిక వివరాలు ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికన్నా నీ మంచితనాన్ని చాటుకో. ఒకవేళ నువ్వు నిజంగానైతే ఇందులో ఆ కొడుకు ప్రమేయం ఉంది, నిజంగా ఉంది కాబట్టి అది పోక్సో కేసు నమోదే. తక్షణం ఇలా నువ్వు నిబద్ధత చాటుకోవాలంటే నీ కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి సరెండర్ చేయి. నీతులు మాట్లాడకు. నువ్వు జీవితంలో ఎప్పుడైనా కూడా మైక్ ముందుకు వచ్చి మహిళల గురించి మాట్లాడే హక్కు కోల్పోయినావు బండి సంజయ్. నువ్వు ఇక ఈ రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ మంత్రులు సమ్మక్క సారక్క వీరనారీల రక్తం ఉంది, మాలో పౌరుషం ఉందని చెప్పుకునే సీతక్క ఎక్కడ పోయిందో, కొండ సురేఖమ్మ ఎక్కడ పోయిందో, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయిందో, ఒక్కరంటే ఒక మంత్రులు స్పందిస్తలేరండి బాబు. మంత్రులంతా క్వారంటైన్ ఉన్నారో ఏమో మరి, ఆ దేవుని పేరుక. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్కరంటే ఒక మంత్రులు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నా. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ఇద్దరు కలిసిగట్టి ఎట్లా అవిభక్త కలవల కంటే ఎక్కువగా వీళ్ళు రెండు దేహాలు ఒకటైనా హృదయం ఒకటేలాగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించండి. బండి సంజయ్ మరోసారి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయము. ఇలాంటి ఆడపిల్లల పైన ఇంటికి వస్తే ఇంకా ఎంతమందితో తిరిగిందని ఆ అమ్మాయి పాపం అమాయకురాలు మైనర్ పైన అనరాని మాటలు అంట. అసలు కొంచెమైనా నీకు ఏమైనా ఉన్నదా? నీకు అసలు మీరే ముందు నీ గురించి మాట్లాడాలంటేనే మా పరువు పోతుంది. ఇంకా దిగజారిపోయినాం. తక్షణం మళ్ళీ చెప్తున్నా, తక్షణం నీ కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి నువ్వు తక్షణం రాజీనామా ఇచ్చేసి అప్పుడైనా తెలంగాణ ప్రజలు కొంచెం శాంతిస్తారు. దాన్ని మళ్ళీ ఎవరైతే పెట్టిరో వాళ్ళని మీరు హింసించి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళపైన హనీ ట్రాప్ చేశారు నా కొడుకుని అని నిందలు వేయడము మీ నీచ సంస్కృతికి, మీ నీచ మనస్తత్వానికి నిదర్శనం. మీరు మంత్రి హోదాలో ఉన్నారు, కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ గారు. హనీ ట్రాప్ అనేది 17 ఏళ్ళ అమ్మాయికి వర్తించదండి. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా మంత్రి అయినావో దేవునికి ఎరుక. 18 ఏళ్ళు దాటితేనే హనీ ట్రాప్ అనేది చట్టం వర్తిస్తుంది. అలాంటి మైనర్ అమ్మాయి పైన హనీ ట్రాప్ అని పెట్టడము ఎంత దుర్మార్గమో ఒకసారి నువ్వు ఆలోచించుకో. గత 6 నెలల నుంచి ఈ లాబీ నడుస్తుంటే దానికి ఒక మీడియేటర్ బోకని పెట్టుకొని సంఘపాలతో వాని ద్వారా కాంప్రమైజ్ అని తీసుకొచ్చి మీ ఇంటికి పిలిపించుకొని బాధితురాలిని భయంకరంగా నువ్వు వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈ మునగాడు రాజీనామా ఇస్తానంటే రాష్ట్రంలో 8 మంది చచ్చిపోయారంట. కుక్క కూడా చచ్చిపోలేదురా నాయన. నువ్వు రాజీనామా ఇస్తే కుక్క కూడా చచ్చిపోలే, ఎవరు పట్టించుకోలేదు అసలు. వాళ్ళని ఏదో ఇద్దరు మహిళలని తల్లి కూతుళ్ళని భయపెట్టియాలని వాళ్ళని నానా విధాలుగా టార్చర్ పెట్టారు. కాబట్టి ఫస్ట్ బండి సంజయ్ నీ కొడుకుకి ఏ చట్టము ఏ శిక్ష అయితే వర్తిస్తుందో నీ మీద కూడా అదే చట్టం వర్తించాలి. నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి ఇలా విక్టిమ్లను బాధితులను భయభ్రాంతులకు గురి చేసినావు కదా, నీ పైన కూడా ఇలాంటి చట్టమే వర్తించి నిన్ను కూడా అరెస్ట్ చేయాలి. ఏ ముఖం పెట్టుకొని నిన్న కూర్చున్నావు అక్కడ స్టేజ్ పైన. బడంగ్పేట్ సర్కిల్ నందిహిల్స్ రోడ్ నెంబర్ 14లో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష చిల్డ్రన్స్ క్లినిక్ ను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పుట్టిన శిశువుల నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు వైద్య సేవలు, వ్యాక్సినేషన్ సదుపాయాలు అందిస్తామని పేర్కొన్నారు. నేను డాక్టర్ నవీన, పీడియాట్రిషియన్.
సురక్ష చిల్డ్రన్ క్లినిక్ రోడ్ నెంబర్ 11 నంది హిల్స్. ఈ రోజు ఈ క్లినిక్ ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారితో ఈ రోజు ఇనాగరేట్ అయింది. దానికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మేడం కి చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ లోకల్ లీడర్స్ అందరూ వచ్చి ఈ క్లినిక్ ని ఇనాగరేట్ చేసి ఈ పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. స్పెషల్ థ్యాంక్స్ అందరికి. అండ్ ఈ సురక్ష చిల్డ్రన్ క్లినిక్ మన రోడ్ నెంబర్ 11 నంది హిల్స్ లో మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 9 PM వరకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ చాలా తక్కువ ప్రైజెస్ లో అఫోర్డబుల్ ప్రైజెస్ లో అందరికి అవైలబుల్ గా ఉంటుంది. ఈ సర్వీసెస్ అన్నిటిని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది చిన్న పిల్లల క్లినిక్. చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే పుట్టిన శిశువు దగ్గర నుంచి 14 ఏళ్ల పిల్లల వరకు కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. ఏ చిన్న ఎమర్జెన్సీ అయినా కానీ ఇక్కడ మనకి దగ్గరలో అందుబాటులో మనకి ఉంది. పుట్టినప్పటి నుంచి మొదలుకొని 14 ఇయర్స్ వరకు కావాల్సిన వ్యాక్సిన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ డే కేర్ కూడా అవైలబుల్ గా ఉంది. మనకి బెడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో డే కేర్ ఏదైనా పిల్లలకి ఏదైనా ఇబ్బంది జరిగినా మనకి డే కేర్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం వెంటనే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని నగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నువ్వు నీ మంచితనాన్ని చాటుకో. ఒకవేళ నువ్వు నిజంగానైతే ఇందులో ఆ కొడుకు ప్రమేయం ఉంది, నిజంగా ఉంది కాబట్టి ఆ పోక్సో కేసు నమోదే. తక్షణం ఇలా నువ్వు నిబద్ధత చాటుకోవాలంటే నీ కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి సరెండర్ చేయి. నీతులు మాట్లాడకు. నువ్వు జీవితంలో ఎప్పుడైనా కూడా మైక్ ముందుకు వచ్చి మహిళల గురించి మాట్లాడే హక్కు కోల్పోయినావు బండి సంజయ్. నువ్వు ఇక ఈ రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ మంత్రులు సమ్మక్క సారక్క వీరనారీల రక్తం ఉంది, మాలో పౌరుషం ఉందని చెప్పుకునే సీతక్క ఎక్కడ పోయిందో, కొండ సురేఖమ్మ ఎక్కడ పోయిందో, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయిందో, ఒక్కరంటే ఒక మంత్రులు స్పందిస్తలేరండి బాబు. మంత్రులంతా క్వారంటైన్లో ఉన్నారో ఏమో మరి ఆ దేవుని పేరుక. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్కరంటే ఒక మంత్రులు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నా. వీళ్ళు ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ఇద్దరు కలిసిగట్టి ఎట్లా అవిభక్త కలవల కంటే ఎక్కువగా వీళ్ళు రెండు దేహాలు ఒకటైనా హృదయం ఒకటేలాగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించండి. బండి సంజయ్ మరోసారి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయము. ఇలాంటి ఆడపిల్లల పైన ఇంటికి వస్తే ఎంతమందితో తిరిగిందని ఆ అమ్మాయి పాపం అమాయకురాలు మైనర్ పైన అనరాని మాటలు అంట. అసలు కొంచెమైనా నీకు ఏమైనా ఉన్నదా? నీకు అసలు మీడియా ముందు నీ గురించి మాట్లాడాలంటేనే మా పరువు పోతుంది. అంటే దిగజారిపోయినాం. తక్షణం మళ్ళీ చెప్తున్నా, తక్షణం నీ కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి నువ్వు తక్షణం రాజీనామా ఇచ్చేసి అప్పుడైనా తెలంగాణ ప్రజలు కొంచెం శాంతిస్తారు. దాన్ని మళ్ళీ ఎవరైతే పెట్టిరో వాళ్ళని మీరు హింసించి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళపైన హనీ ట్రాప్ చేశారు నా కొడుకుని అని నిందలు వేయడము మీ నీచ సంస్కృతికి, మీ నీచ మనస్తత్వానికి నిదర్శనం. మీరు మంత్రి హోదాలో ఉన్నారు, కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ గారు. హనీ ట్రాప్ అనేది 17 ఏళ్ళ అమ్మాయికి వర్తించదండి. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా మంత్రి అయినావో దేవునికి ఎరక. 18 ఏళ్ళు దాటితేనే హనీ ట్రాప్ అనేది చట్టం వర్తిస్తుంది. అలాంటి మైనర్ అమ్మాయి పైన హనీ ట్రాప్ అని పెట్టడము ఎంత దుర్మార్గమో ఒకసారి నువ్వు ఆలోచించుకో. గత 6 నెలల నుంచి ఈ లాబీ నడుస్తుంటే దానికి ఒక మీడియేటర్ బోకని పెట్టుకొని సంఘాపాలతో వాని ద్వారా కాంప్రమైజ్ అని తీసుకొచ్చి మీ ఇంటికి పిలిపించుకొని బాధితురాలిని భయంకరంగా నువ్వు వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈ మునగాడు రాజీనామా ఇస్తానంటే రాష్ట్రంలో 8 మంది చచ్చిపోయారంట. కుక్క కూడా చచ్చిపోలేదు రా నాయన. నువ్వు రాజీనామా ఇస్తే కుక్క కూడా చచ్చిపోలే, ఎవరు పట్టించుకోలేదు అసలు. వాళ్ళని ఏదో ఇద్దరు మహిళలని తల్లి కూతుళ్ళని భయపెట్టియాలని వాళ్ళని నానా విధాలుగా టార్చర్ పెట్టారు. కాబట్టి ఫస్ట్ బండి సంజయ్ నీ కొడుకుకి ఏ చట్టం ఏ శిక్ష అయితే వర్తిస్తుందో నీ మీద కూడా అదే చట్టం వర్తించాలి. నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి ఇలా విక్టిమ్లను బాధితులను భయభ్రాంతులకు గురి చేసినావు కదా, నీ పైన కూడా ఇలాంటి చట్టమే వర్తించి నిన్ను కూడా అరెస్ట్ చేయాలి.
ఏ ముఖం పెట్టుకొని నిన్న కూర్చున్నావు అక్కడ స్టేజ్ పైన? కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన 800 ఏళ్ల పురాతన మట్టికోట శివాలయం ఇప్పుడు శిథిలాల మధ్య న్యాయం కోసం ఎదురు చూస్తోంది. వరంగల్ జిల్లా అశోక్ నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో ఆలయం ధ్వంసం చేయడంపై రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన చరిత్రను కూల్చివేయలేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆవేదన, రాజకీయ ఆరోపణలు, ఆలయ పరిరక్షణపై పెరుగుతున్న డిమాండ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎక్సెస్ లో దాదాపు 500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసింది. ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్ గా నియమించి ఆ రిటైర్డ్ అధికారులు అయితే తమ చెప్పు చేతుల్లో ఉంటారని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ను పెట్టి స్కూళ్ళ టెండర్లు చేసి మొత్తం 4.96 ఎక్సెస్ కి ఇచ్చి 500 కోట్లు లూటీ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. ఇటు స్కూళ్లను లూటీ చేసిండ్రు, స్కూళ్ల పేరిట దేవాలయాలను కూల్చి గుప్త నిధులను కూడా లూటీ చేసే కుట్ర చేస్తా ఉన్నారు. అందుకే దీని మీద విచారణ జరపాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ను కూడా మేము కోరుతా ఉన్నాం. త్వరలోనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు సివిసి కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్పేది ఒకటే, దేవాలయాలను పరిరక్షించండి. కేసీఆర్ గారు ఎన్నో జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు. కేసీఆర్ గారు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు జరగాలని నెలకు 10,000 రూపాయలు అందించారు. అద్భుతంగా అంగరంగ వైభవంగా శిలలతో కూడిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కట్టారు. మరి మీరు ఇప్పటికైనా ఇటువంటివి మానుకోవాలి. ఈ గుప్త నిధులపైన విచారణ జరపాలి. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. కలెక్టర్ గారు నోరు విప్పే పరిస్థితి లేదు. మా నినాదం ఖచ్చితంగా గుడి పునర్నిర్మాణం చేయాలి. తప్పు చేసి దొంగల్లా మరి ఎత్తుకపోయినటువంటి సొమ్మును తిరిగి రికవరీ చేస్తూ వారిని జైల్లో పెట్టాలి. అదేవిధంగా మంజూరైనటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తిరిగి ఇక్కడనే మరి ప్రారంభించాల పనులను వెంటనే సరిపోయేటువంటి స్థలం ఉన్నది. ఈ ప్రాంతంలో అద్భుతంగా బిల్డింగ్ కూడా పడుతుంది. ఈ పేరు మీద బడిని కొట్టేటువంటి కుట్ర చేస్తూ ఉల్టా ప్రచారం చేస్తే కాంగ్రెస్ నాయకులారా, మా నినాదం, మా విధానం ఒకటే, బడి కావాలి, గుడి కావాలి. గుడి కింద గుడిలో లింగాన్ని దోషం చేసి గుడి కింద ఇలా దోపిడీ చేసినటువంటి దొంగల భరతం పట్టాలనే నినాదంతో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ వరంగల్ నగరంలో మరోసారి రౌడీ మూకల హల్చల్ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించింది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్ద గంజాయి, మద్యం మత్తులో 7 యువకులు వీరంగం సృష్టించారు. టీ స్టాల్ యాజమానిపై దాడి చేయడమే కాకుండా అడ్డుకునేందుకు వచ్చిన వారిపై సీసాలతో దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. సాయంత్రం వేళ జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రౌడీ మూకల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ పరిధిలోని పెద్ద చెరువు FTL ప్రాంతంలో రెవెన్యూ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. చెరువు పరిధిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. మేడిపల్లి మండలం రెవెన్యూ శాఖ సిబ్బంది స్థానిక అధికారులతో కలిసి FTL ప్రాంతాన్ని పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన షెడ్లు, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించారు. చెరువు భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
బండి సాయి భగీరథ అరెస్టు చేయాలంటూ ఆందోళనలు. నందిహిల్స్ లో సురక్ష చిల్డ్రన్స్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి టీఆర్ఎస్ నేత నగేష్ ముదిరాజ్. అశోక్ నగర్ లో 800 ఏళ్ల కాకతీయ శివాలయం ధ్వంసం. మిల్స్ కాలనీలో గంజాయి బ్యాచ్ బీభత్సం, రౌడీ మూకల కోసం పోలీసుల గాలింపు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.